ఎన్ని రోజులు పెండింగ్ లో ఉంచుతారు? మంత్రుల్ని సీఎం అడుగుతున్నారు. ఫైళ్లు చూడరా? మంత్రుల తీరుతో చంద్రబాబు ఎంత అసహనంగా ఉన్నారు చూడండి. మంత్రులు ఫైళ్లు చూడడం లేదు, మీరు ఫైళ్లు ఎందుకు చూడరు అని సీఎం ప్రశ్నిస్తున్నారు. శాఖల్లో ఫైళ్లు పేరుకుపోతున్నా పట్టించుకోరా? అసలు మీ శాఖ పరిధిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారా? మంత్రులను ఉద్దేశించి సీఎం అడుగుతున్నారు. మంత్రులు ఎవరు తమ శాఖ పరిధిలో ఏం జరుగుతుందో కూడా చూడడం లేదు, ఫైళ్లు ఎన్ని ఉన్నాయో కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదు, ఫైళ్లు తెరిచిన దాఖలాలకే పోవడం లేదు, మంత్రుల పేషీల్లో అందుబాటులో ఉండడం లేదు. అందుబాటులో ఉండాల్సినటువంటి మంత్రులు అసలు కనిపించకుండా పోతున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు చాలా మంది జిల్లాలకే వెళ్ళడం లేదు. ఒక్కొక్క మంత్రిని ఒక్కొక్క జిల్లాకి నియమించారు. 3-4 మంత్రులకి 2-3 జిల్లాలు కూడా కేటాయించారు. గొట్టుపాటి రవి, నారాయణ, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ ఇలాంటి ముఖ్యమైనటువంటి మంత్రులకి 2-3 జిల్లాలు కూడా కేటాయించారు. కానీ వాళ్ళు ఎవరు జిల్లాలకే కూడా వెళ్ళటం లేదు. గ్రీవెన్స్ లో అర్జీదారుల సంఖ్య పెరిగిపోతుంది, కానీ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ముఖ్యమంత్రి అంటున్న స్వయంగా ఆంధ్రప్రభ పత్రికలో రాసింది, జనం వచ్చి తమకు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు అని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇంకో విచిత్రం ఏంటి తెలుసా? ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆదేశాన్ని కేవలం 3 మంత్రులు పాటించారండి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో పనితీరు నివేదికలు ఇచ్చింది 3. 6 నెలల పనితీరుపై తమ పనితీరు 6 నెలల పాలనా కాలం పూర్తయింది కాబట్టి మీ పనితీరు మీద స్వయంగా మదింపు చేసుకుని ఒక రివ్యూ చేసుకుని నివేదికలు ఇవ్వాలని సీఎం అడిగితే నిమ్మల రామనాయుడు, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ 3 మాత్రమే ఇచ్చారని, మిగిలిన వారు ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. అంటే సీఎం మాట వింటుంది 3 మంత్రులు. స్వయంగా సీఎం ఆదేశం కేబినెట్ భేటీలో చంద్రబాబు స్వయంగా వాళ్ళకి చెప్పారు, మీరందరూ మీకు స్వయంగా మీరు 6 నెలల కాలంలో చేసినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి మొత్తం రిపోర్ట్ని మాకు ఇవ్వండి అని ఆయన అడిగారు. సీఎం అడిగారు. సీఎం అడిగితే ఇచ్చింది నిమ్మల, సంధ్యారాణి, ఆ తర్వాత కొండపల్లి శ్రీనివాస్ 3. మిగతా వాళ్ళందరూ పట్టించుకుంటే ఒట్టు, ముఖ్యమంత్రి మాత్రమే ఖాతరు చేస్తే ఒట్టు, చంద్రబాబు చెప్పిన ఆదేశాలని లెక్క చేస్తే ఒట్టు. ఏంటి మంత్రులు? చంద్రబాబు కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉంటే 21 మంది చంద్రబాబు మాటని లెక్క చేయలేదంటే, స్వయంగా వాళ్ళ పనితీరు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇమ్మని సీఎం ఆదేశిస్తే దాన్ని పక్కన పెట్టేశారంటే ఏమన్నాను? అసలు సీఎం ఎంత గొంతు చించుకుని ఎంతగా ఆవేదపడి మీరు ఫైళ్లు చూడరా, జిల్లాలకు వెళ్ళరా, అసలు ఏంటి పరిస్థితి, జనాలు ఇచ్చిన అర్జీలు పెరిగిపోతున్నాయి, పరిష్కారం కావడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు, జనం మన మీద నమ్మకంతో అధికారం ఇస్తే అదంతా ఒమ్మి చేస్తామా అని చంద్రబాబు ఎంతగా మాట్లాడినట్టు కథనాలు వస్తున్నా చంద్రబాబు అడిగింది చేసింది 3. ఏమైంది అసలు? ఎందుకైనా అసలు లెక్క చేయటం లేదు. అదే సమయంలో చంద్రబాబు నిన్న మంత్రులతోనే వాళ్ళ పార్టీ మీటింగ్లు కూడా పెట్టి పార్టీకి ఎవరు చెడ్డ పేరు తేవద్దు, అలాంటి వారిని ఉపేక్షించం నిన్న చంద్రబాబు చెప్పినట్టుగా కథనాలు. నిన్న క్యాబినెట్లో కూడా చంద్రబాబు చాలా సీరియస్గా రివ్యూ చేస్తే 3-4 మంత్రుల తీరు మీద చాలా అసహనంగా ఉన్నట్టు కూడా ఈరోజు పత్రికల్లో వచ్చింది. అందులో 2 మంత్రులను అయితే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు, మీరు అసలు మీ శాఖకు సంబంధించినట్టు వ్యవహరించట్లేదు, పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటూ చంద్రబాబు కామెంట్ చేశారన్నట్టుగా కథనం. ఎంత ఆశ్చర్యకరం చూడండి. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలను కూడా మంత్రులు ఖాతరు చేయడం లేదు.